నమస్కారం. పాహి రామప్రభు ప్రత్యేక స్తోత్రపారాయణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతాపతయే నమః. అయోధ్య రాముడి జన్మదినోత్సవం నేడు. భద్రాద్రి రాముడి కళ్యాణ ఉత్సవం నేడు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవం నేడు. పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి ఊరు కూడా అయోధ్యానగరంగా, ప్రతి రామాలయం కూడా మిథిలాపురంగా విరాజిల్లుతోంది. రామ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తే చాలు తారక మంత్రమైతే, మరి పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి రోజున ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి స్తోత్రపారాయణం చేస్తే అది జన్మజన్మల పుణ్యఫలం కదా. అందుకే భక్తి టీవీ సభక్తిగా సమర్పిస్తోంది పాహి రామప్రభు కార్యక్రమం ద్వారా ప్రత్యేక స్తోత్రపారాయణాన్ని. మరి మనందరి చేత కూడా స్తోత్రపారాయణ కార్యక్రమాన్ని పఠింపచేసేందుకు సాక్షాత్తు భద్రాద్రి రామచంద్ర ప్రభు ఆస్థాన పండితులు, స్థానాచార్యులు స్థలసాయి గారు విచ్చేశారు. వారికి మీ అందరి తరపున, భక్తి టీవీ తరపున భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. రామ అనే నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు సకల పాపాలు హరించబడతాయి, సకల శుభాలు చేకూరుతాయి. అందుకే నేటి సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీరామచంద్ర ప్రభు స్తోత్రపారాయణాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. మరి స్తోత్రపారాయణ యజ్ఞాన్ని ప్రారంభించవలసిందిగా గురువు గారికి మనవి. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను మనం ఇప్పుడు పారాయణ రూపంలో రామచంద్రమూర్తికి చేసేటువంటి స్తోత్ర రూప పుష్పాలుగా సమర్పించేటువంటి కార్యక్రమాన్ని భక్తి టీవీ వారు ఏర్పాటు చేశారు. మనం మన స్థానాల్లోనే ఉండి, మనం ఉండేటువంటి చోట నుండే ఉపదేశాత్మకంగా జరిగేటువంటి ఈ స్తోత్రాలను, చాలా ప్రభావవంతమైనటువంటి స్తోత్రాలు ఇవి. అటువంటి ఈ స్తోత్రాలను రాముణ్ణి కీర్తిస్తూ మనం అనుసంధించినట్లయితే తద్వారా రామానుగ్రహం మనకు శీఘ్రంగా కలుగుతుంది. ముఖ్యంగా రామ అనేటువంటి నామమే చాలు మన పాపములని తొలగించడానికి. అటువంటి రాముడికి సంబంధించినటువంటి ప్రభావవంతమైనటువంటి ఈ స్తోత్రాలలో మనం ఆపదుద్ధారక స్తోత్రాన్ని ఇప్పుడు మనం పారాయణ చేయబోతూ ఉన్నాం. ఉపదేశాత్మకంగా జరిగేటువంటి ఈ పారాయణలో మీ ఇళ్లల్లోనే ఉండి ఈ భక్తి టీవీ వీక్షిస్తూ చక్కగా మీరు ఉచ్చారణ అనుచ్చారణ పూర్వకంగా ఈ పారాయణ జరిపేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మీరు చేస్తూ రామానుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం అని ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆపదామపహర్తారం అనేటువంటిది ఒక మంత్రంగా చెప్తారు దీన్ని. ఈ శ్లోకం మొత్తం కూడా ఒక మంత్రమే. దీంట్లో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరం, ఆపదాం దగ్గర ఆ, పా ఇలా ఉండేటువంటి ఒక్కొక్క అక్షరము బీజాక్షరాలుగా ఉండి వరుసగా 34 శ్లోకాలు సుమారుగా ఉండేటువంటి స్తోత్రం ఇది. ఇది మంత్రం లాంటిది. ముఖ్యంగా కొంతమంది ఇది పారాయణ చేసేటువంటి వాళ్ళు మొట్టమొదటి శ్లోకానికి ఆపదామపహర్తారని చెప్పి మొట్టమొదటి శ్లోకం చెప్పి తర్వాత మళ్ళీ ఆపదామపహర్తారని చెప్పి ఇలాగ సంపుటీకరణంగా చేసేటువంటి విధానం కూడా ఈ స్తోత్రానికి ఉంది. మొత్తం మీద ఇది ఆపదుద్ధారక స్తోత్రం అనటం కంటే ఇది ఆపదుద్ధారక మంత్రస్తోత్రము అని చెప్పడం అనేటువంటిది విశేషమైనటువంటి అంశం. కనుక దీన్ని గుర్తుపెట్టుకొని అందరూ చాలా శ్రద్ధాభక్తులతో రాముని యందు మనస్సు లగ్నం చేసి ఆ తర్వాత ఉండేటువంటి శ్లోకాలను మనం చెప్పుకుందాం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ దండితాఖిల దైత్యాయ రామాయాపన్నివారిణే ఆపన్న జనరక్షైక
आपन्नजनरक्षैक दीक्षायामित तेजसे दीक्षायामित तेजसे नमोस्तु विष्णवे तुभ्यं नमोस्तु विष्णवे तुभ्यं रामायापन्निवारिणे रामायापन्निवारिणे पदाम्भोजरजस्पर्श पदाम्भोजरजस्पर्श पवित्रमुनियोषिते पवित्रमुनियोषिते नमोस्तु सीतापतये नमोस्तु सीतापतये रामायापन्निवारिणे रामायापन्निवारिणे दानवेन्द्र महामत्त दानवेन्द्र महामत्त गजपञ्चास्य रूपिणे गजपञ्चास्य रूपिणे नमोस्तु रघुनाथाय नमोस्तु रघुनाथाय रामायापन्निवारिणे रामायापन्निवारिणे महीजाकुचसंलग्न महीजाकुचसंलग्न कुङ्कुमारुणवक्षसे कुङ्कुमारुणवक्षसे नमः कल्याणरूपाय नमः कल्याणरूपाय रामायापन्निवारिणे रामायापन्निवारिणे पद्मसम्भवभूतेश पद्मसम्भवभूतेश मुनिसंस्तुतकीर्तये मुनिसंस्तुतकीर्तये नमो मार्ताण्डवंश्याय नमो मार्ताण्डवंश्याय रामायापन्निवारिणे रामायापन्निवारिणे हरत्यार्तिञ्च लोकानां हरत्यार्तिञ्च लोकानां यो वा मधुनिषूदनः योगामधुसूदनः नमोस्तु हरये तुभ्यं नमोस्तु हरये तुभ्यं రామాయాపన్నివారిణే. రామాయాపన్నివారిణే. ఈ శ్లోకంలో రాముడు రామాయ ఆపన్నివారిణే నమోస్తు, ఆపత్తులను నివారించేటువంటి రామునికి నా నమస్కారం చెందుగాక. అయితే ఆ రాముడు ఎలాంటి వాడు అని అంటే లోకానాం హరతి, లోకానాం ఆర్తిం హరతి, లోకములకు ఉండేటువంటి దుఃఖములన్నిటినీ కూడా పోగొడతాడు. హరత్యార్తించ లోకానాం. యోవా మధు నిషూదన, మధు నిషూదన అంటే మధుసూదన అన్న మధు నిషూదన అన్న ఒకటే అర్థం. కానీ ఇక్కడ శ్లోకంలో మనం చెప్పేటప్పుడు మధుసూదన అని చెప్తే శ్లోకానికి ఆ ఛందస్సు అనేటువంటిది పోతుంది. కనుక ఇక్కడ యోవా మధు నిషూదన అని చెప్పాలన్న. ఎందుకోసం అంటే మధు నిషూదన అంటే మధు అనేటువంటి రాక్షసుణ్ణి నిషూదన సంహరించినటువంటి వాడు అని అర్థం అన్నమాట. యోవా మధు నిషూదన హరత్యార్తించ లోకానం. ఎలాగైతే మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడో అలాగే లోకములకు ఉండేటువంటి దుఃఖాలన్నింటినీ కూడా సంహరించేస్తాడు. అలాంటి ఆపత్తులను నివారించేటువంటి రాముడికి నా నమస్కారం చెందుకాక అని ఈ 7వ శ్లోకంలో చెప్తున్నారు. తాపకారణ సంసార గజసింహస్వరూపిణే గజసింహస్వరూపిణే నమో వేదాంత వేద్యాయ నమో వేదాంత వేద్యాయ రామాయాపన్నివారిణే. రామాయాపన్నివారిణే. సంసారము అనేటువంటిది ఒక ఏనుగైతే ఆ ఏనుగుకి సింహస్వరూపంట రాముడు. తాపకారణ సంసారం, అది మనకి దుఃఖం కలిగించేటువంటి సంసారం అనేటువంటి ఏనుగుకి సింహం లాంటి వాడు కనుక అలాంటివాడు రాముడు. అలాంటి ఆయనకు నా నమస్కారము అని. రంగతరంగ జలధి రంగతరంగ జలధి గర్వహృచ్చరధారిణే గర్వహృచ్చరధారిణే నమః ప్రతాపరూపాయ నమః ప్రతాపరూపాయ
स्वरूपाय रामायापन्निवारिणे रामायापन्निवारिणे दारोपहितचन्द्रावतंस दारोपहितचन्द्रावतंस ధ్యాతస్వమూర్తయే. ధ్యాతస్వమూర్తయే. ఇక్కడ దారోపహిత అనటం కంటే దారాసహిత చంద్రావతంస ధ్యాతస్వమూర్తయే అని చెప్పడం సరైనటువంటి పాఠం అవుతుంది. చంద్రావతంస ధ్యాతస్వమూర్తి అని అంటే చంద్రావతంసుడు అంటే చంద్రశేఖరుడు శివుడు. ఆయన దారాసహితంగా పార్వతీదేవితో కలిసి ఉంటాడు కనుక చాలా పుస్తకాల్లో వాటిలో దారోపహిత అని ఉంది. దానికంటే దారాసహిత చంద్రావతంస ధ్యాతస్వమూర్తయే అని చెప్పడం సరైనటువంటి పాఠం అవుతుంది. దారాసహితుడు అంటే పార్వతీదేవితో కూడినటువంటి పరమేశ్వరుడు తన హృదయంలో ధ్యానించేటువంటి మూర్తి ఎవరంటే రామచంద్రమూర్తి. కనుక ఆ రామచంద్రమూర్తిని పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు తన హృదయంలో ధ్యానిస్తున్నాడు. అలాంటి రామచంద్రమూర్తి మన యొక్క ఆపదలను నివారించాలి అని అన్నాడు. కనుక దారాసహిత చంద్రావతంస दारासहितचन्द्रावतंस ధ్యాతస్వమూర్తయే ध्यातस्वमूर्तये నమః సత్యస్వరూపాయ नमः सत्यस्वरूपाय రామాయాపన్నివారిణే रामायापन्निवारिणे తారానాయక సంకాశ तारानायक संकाश వదనాయ మహౌజసే वदनाय महोजसे నమోస్తు తాటకాహంత్రే नमोऽस्तु ताटकाहन्त्रे రామాయాపన్నివారిణే रामायापन्निवारिणे రమ్యసానులసచ్చిత్రకూట रम्यसानुलसच्चित्रकूट ఆశ్రమ విహారిణే आश्रमविहारिणे నమః సౌమిత్రి సేవ్యాయ नमः सौमित्रिसेव्याय రామాయాపన్నివారిణే रामायापन्निवारिणे సర్వదేవహితాసక్త सर्वदेवहितासक्त దశానన వినాశినే दशाननविनाशिने నమోస్తు దుఃఖధ్వంసాయ नमोऽस्तु दुःखध्वंसाय రామాయాపన్నివారిణే रामायापन्निवारिणे రత్నసాను నివాసైకవంద్య रत्नसानुनिवासैकवन्द्य పాదాంబుజాయ చ पादाम्बुजाय च నమస్త్రైలోక్యనాథాయ नमस्त्रैलोक्यनाथाय రామాయాపన్నివారిణే रामायापन्निवारिणे సంసారబంధమోక్షైకహేతు संसारबन्धमोक्षैकहेतु ధామ ప్రకాశినే धामप्रकाशिने నమః కలుష సంహర్త్రే नमः कलुषसंहर्त्रे రామాయాపన్నివారిణే रामायापन्निवारिणे పవనాశుగ సంక్షిప్త पवनासुरसंक्षिप्त మారీచాదిసురారయే मारीचादिसुरारये నమో మఖ పరిత్రాత్రే नमो मखपरित्रात्रे రామాయాపన్నివారిణే रामायापन्निवारिणे దాంభికేతర భక్తౌఘ दाम्भिकेतरभक्तौघ మహానందప్రదాయినే महानन्दप्रदायिने అదొక పాఠం. మహదానందదాయినే महदानन्ददायिने నమః కమలనేత్రాయ नमः कमलनेत्राय రామాయాపన్నివారిణే. रामायापन्निवारिणे. ఈ శ్లోకంలో విశేషం ఏమిటంటే రాముడు
దాంభికంగా తాను భక్తుడు అని చాటుకునేటువంటి వాడి విషయంలో కరుణ చూపించడు. దాంభికేతర భక్తౌఘ మహాదానందదాయిని. ఎవరైతే నేను చాలా భక్తుణ్ణి, నేను రామభక్తుణ్ణి అని ఇలాగా తాను దంభం కోసమని, ఎదుటి వాళ్ళ మెప్పు కోసమని ఎవరైతే ప్రయత్నిస్తుంటారో అలాంటి వారి విషయంలో రాముడికి అనుగ్రహం ఉండదు. రామానుగ్రహం కలగాలంటే మనం రాముడి కోసమే ప్రయత్నించాలి. కనుక నిష్కల్మషమైనటువంటి బుద్ధితో దంభం, దర్పం ఇవేమీ లేకుండా ఎవరైతే రామభక్తులుగా ఉంటారో అలాంటి వారికి గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు రాముడు. అది ఈ శ్లోకం ద్వారా మనకు తెలియపరుస్తున్నారన్నమాట. లోకత్రయోద్వేగకర లోకత్రయోద్వేగకర కుంభకర్ణ శిరశ్చిదే కుంభకర్ణ శిరశ్చిదే నమో నీరద దేహాయ నమో నీరద దేహాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే కాకాసురైకనయన కాకాసురైకనయన హరల్లీలాస్త్రధారిణే హరలీలాస్త్రధారిణే నమో భక్తైకవేద్యాయ నమో భక్తైకవేద్యాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే భిక్షురూప సమాక్రాంత భిక్షురూప సమాక్రాంత బలి సర్వైక సంపదే బలి సర్వైక సంపదే నమో వామన రూపాయ నమో వామన రూపాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే రాజీవనేత్ర సుస్పంద రాజీవనేత్ర సుస్పంద రుచిరాంగ సురోచిషే రుచిరాంగ సురోచిషే నమః కైవల్యనిధయే నమః కైవల్యనిధయే రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే మందమారుత సంవీత మందమారుత సంవీత మందారద్రుమవాసినే మందార ధ్రువవాసినే నమః పల్లవపాదాయ నమః పల్లవపాదాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే శ్రీకంఠచాపదళన శ్రీకంఠచాపదళన ధురీణ బలబాహవే ధురీణ బలబాహవే నమః సీతానుషక్తాయ నమః సీతానుషక్తాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే రాజరాజ సుహృద్యోషార్చిత రాజరాజ సుహృద్యోషాకృత మంగళమూర్తయే మంగళమూర్తయే నమ ఇక్ష్వాకువంశ్యాయ నమ ఇక్ష్వాకువంశాయ రామాయాపన్నివారిణే. రామాయాపన్నివారిణే. ఇక్కడ ఈ శ్లోకంలో రాజరాజ సుహృద్యోషార్చిత అన్నారు. ఇక్కడ రాజరాజు అని అంటే ఆ శివుడు అనమాట. ఆ శివుని యొక్క భార్య పార్వతీదేవి చేత పూజింపబడినటువంటి వాడు అని. మన తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ వేములవాడ అనేటువంటి చోట ఉండేటువంటి స్వామికి రాజరాజేశ్వరుడు అని పేరు అన్నమాట. అలాగా ఆ రాజరాజేశ్వరుడు యొక్క పత్ని అయినటువంటి పార్వతీదేవి యొక్క పూజలు అందుకున్నటువంటి మంగళమూర్తి రామచంద్రుడు అని చెప్పడం. నమ ఇక్ష్వాకు వంశ్యాయ రామాయాపన్నివారిణే అంటూ రాముడి గురించి చెప్పారు. మంజులాదర్శ విప్రేక్షణ మంజులాదర్శ విప్రేక్షణ ఉత్సుకైక విలాసినే ఉత్సుకైక విలాసినే నమః పాలిత భక్తాయ నమః పాలిత భక్తాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే.
భూరి భూధర కోదండమూర్తి భూరి భూధర కోదండమూర్తి ధ్యేయస్వరూపిణే ధ్యేయ స్వరూపిణే నమోస్తు తేజోనిధయే నమోస్తు తేజోనిధయే రామాయాపన్నివారిణే. రామాయాపన్నివారిణే. దీంట్లో కూడా కోదండమూర్తి ధ్యేయస్వరూపిణే అంటే కోదండమూర్తి ఎవరు అంటే సహజంగా అందరికీ కోదండరాముడు అంటే రాముడే కోదండమూర్తి అని అంతా అనుకుంటూ ఉంటాం. ఈ శ్లోకాన్ని చూసి భూధర కోదండమూర్తి, భూధరం అంటే పర్వతం, ఆ పర్వతాన్నే మేరు పర్వతాన్నే కోదండంగా కలిగిన వాడు ఎవరంటే శివుడు, పరమశివుడు. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు మేరు పర్వతాన్నే ధనుస్సుగా పెట్టుకున్నాడు కనుక ఇక్కడ భూరి భూధర కోదండ, భూరి పెద్దదైనటువంటి, భూధరం మేరు పర్వతాన్నే కోదండంగా కలిగినటువంటి పరమశివుని యొక్క ధ్యేయస్వరూపం ఎవరంటే పరమశివుడు నిత్యం ధ్యానించేది రామచంద్రమూర్తిని కనుక ఆ రామచంద్రమూర్తిని గురించి ఇక్కడ రామచంద్రమూర్తిని ధ్యానం చేసేటువంటి వాడు పరమశివుడు అని చెప్తూ అలాంటి పరమశివుడికి ధ్యేయస్వరూపంగా ఉన్నటువంటి రామచంద్రుడు అంటూ నమోస్తు అలాంటి తేజోనిధయే రామాయాపన్నివారిణే అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. యోగీంద్ర హృత్సరోజాత యోగీంద్రహృత్సరోజాత మధుపాయ మహాత్మనే మధుపాయ మహాత్మనే నమో రాజాధిరాజాయ నమో రాజాధిరాజాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే భూవరాహస్వరూపాయ భూవరాహస్వరూపాయ నమో భూరి ప్రదాయినే నమో భూరి ప్రదాయినే నమో హిరణ్యగర్భాయ నమో హిరణ్యగర్భాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే. భూవరాహ స్వరూపం ఎవరు అంటే రామచంద్రుడే భూవరాహ స్వరూపం అని అంటే వరాహావతారం ఎత్తినవాడు కూడా రాముడే. అంటే భూరి ప్రదాయినే ఎక్కువ ఇచ్చేటువంటి తత్వం వరాహ స్వరూపానికి ఉందిట. ఎందుకంటే ఈ కల్పమంతా కూడా శ్వేతవరాహ కల్పం కదా. ఇదంతా మనంతా సంకల్పం చెప్పేటప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే ఇలా ఈ కల్పానికి ఇప్పుడు ఉండేటువంటి ఈ కాలానికి శ్వేతవరాహ కల్పం అని పేరు. ఈ కాలంలో శ్వేతవరాహ కల్పం అంటే వరాహస్వామికి సంబంధించినటువంటి కల్పం ఇది. అందువలన మనం వరాహస్వామిని కనుక ధ్యానం చేస్తే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడు, ఎక్కువగా ఇస్తాడు. కనుక రాముడే వరాహస్వరూపంగా ఉన్నాడు అని ఇక్కడ చెప్తూ ఈ శ్లోకంలో భూవరాహస్వరూపాయ, భూవరాహస్వరూపుడు రాముడే అనమాట. ఆయన ఎక్కువ ఇస్తాడు అనేటువంటి గొప్ప రహస్యాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. యోషాంజలి వినిర్ముక్త యోషాంజలి వినిర్ముక్త లాజాంచితవ పుష్మతే లాజాంచితవ పుష్మతే నమః సౌందర్యనిధయే నమః సౌందర్యనిధయే రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే నఖకోటి వినిర్భిన్న నఖకోటి వినిర్భిన్న దైత్యాధిపతి వక్షసే దైత్యాధిపతి వక్షసే నమో నృసింహరూపాయ నమో నృసింహరూపాయ రామాయాపన్నివారిణే. రామాయాపన్నివారిణే. ఈ శ్లోకంలో రామచంద్రమూర్తి నరసింహావతారానికి చెందినవాడు. నరసింహావతారం ఎవరిదంటే రాముడిదే అంటున్నాడు. రాముడే నరసింహరూపుడు అని అది చెప్పేటప్పుడు నఖకోటి వినిర్భిన్న దైత్యాధిపతి వక్షసే. దైత్యాధిపతి అని అంటే ఎవరు? హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని నఖకోటి, నఖకోటి అంటే ఇక్కడ గోరు యొక్క చివరలు అన్నమాట. కోటి అంటే ఇక్కడ అర్థం నఖకోటి అంటే కోట్ల గోళ్ళు ఉన్నవాడు అని అర్థం కాదు. ఇక్కడ నఖకోటి అంటే నఖము చివర ప్రాంతాన్ని నఖకోటి అంటారు. అంటే గోటి యొక్క చివరి గోళ్లతోటి మునిగోళ్లతోటి అందం పోని అలాగా ఆ వక్షస్థలాన్ని, హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చినటువంటి నృసింహరూపాయ, నృసింహరూపుడైనటువంటి రాముడు మన ఆపదలని తొలగించాలి అని అన్నమాట. మాయా మానుషదేహాయ మాయా మనుషదేహాయ
వేదోద్ధరణహేతవే వేదోద్ధరణహేతవే నమోస్తు మత్స్యరూపాయ నమోస్తు మత్స్యరూపాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే మధుకైటభులనేటువంటి రాక్షసులు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించుకుని వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడికి జ్ఞాన ప్రకాశం లేకపోయేటప్పటికీ ఆయన ప్రార్థనతో మత్స్యరూపాన్ని ధరించిన వాడు రామచంద్రమూర్తే. ఆ రామచంద్రుడే మత్స్యరూపాన్ని ధరించి వేదములను ఆ మధుకైటభుల దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళని సంహరించి ఆ వేదములను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఉపదేశించినటువంటి గొప్ప అవతారం మత్స్యావతారం. ఆ అవతారం రాముడే అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అన్నమాట. మితి శూన్య మహాదివ్య మహాదివ్య మహిమ్నే మానితాత్మనే మహిమ్నే మానితాత్మనే నమో బ్రహ్మస్వరూపాయ నమో బ్రహ్మస్వరూపాయ రామాయాపన్నివారిణే. రామాయాపన్నివారిణే ఎంత గొప్ప మహిమ గలవాడు అని అంటే రామచంద్రుడు మితి శూన్యం అంటే ఇంత అని చెప్పనలవి కానంత గొప్ప మహిమలు కలిగిన వాడు రామచంద్రుడు. మానితాత్మనే గొప్ప గౌరవించదగినటువంటి వాడు గొప్పవాడు రామచంద్రుడు. అలాంటి వాడు ఎవరు అంటే బ్రహ్మస్వరూపాయ బ్రహ్మస్వరూపం పరబ్రహ్మస్వరూపమే రాముడు అని చెప్పడం అన్నమాట. కనుక అలాంటి వాడు అని అహంకారేతరజన అహంకారేతరజన స్వాంత సౌధ విహారిణే స్వాంత సౌధ విహారిణే నమోస్తు చిత్స్వరూపాయ నమోస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే సీతాలక్ష్మణ సంశోభి సీతాలక్ష్మణ సంక్షోభి పార్శ్వాయ పరమాత్మనే పార్శ్వాయ పరమాత్మనే నమః పట్టాభిషిక్తాయ నమః పట్టాభిషిక్తాయ రామాయాపన్నివారిణే రామాయాపన్నివారిణే అగ్రతః పృష్ఠతశ్చైవ అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ సన్నద్ధః కవచీ ఖడ్గీ సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా చాపబాణధరో యువా తిష్టన్ మమాగ్రతో నిత్యం తిష్టన్ మమాగ్రతో నిత్యం రామః పాతు సలక్ష్మణః. రామః పాతు సలక్ష్మణః. ఆ తర్వాత చిట్ట చివరగా మళ్ళీ ఒకసారి ఆపదామపహర్తారం చెప్పుకుంటాం అన్నమాట. ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. మన ఆపదలన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడు సర్వ సంపదలు ఇచ్చేటువంటి వాడు అలాంటి లోకాభిరాముడైనటువంటి శ్రీరామునికి మనం ఈరోజు ఈ స్తోత్రం ద్వారా అంజలి ఘటించాం. ఆ రామచంద్రమూర్తిని చక్కగా ప్రార్థించాం. ఇమం స్తవం భగవతః ఇమం స్తవం భగవతః పఠేద్యః ప్రీతమానసః పఠేద్య ప్రీతమానసః ప్రభాతే వా ప్రదోషే వా ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః రామస్య పరమాత్మనః సతు తీర్త్వా భవాంబోధిం సతు తీర్వా భవాంబోధిం ఆపదః సకలానపి ఆపదః సకలానపి రామ సాయుజ్యమాప్నోతి రామ సాయుజ్యమాప్నోతి దేవదేవ ప్రసాదతః దేవదేవ ప్రసాదతః కారాగృహాది బాధాసు కారాగృహాది బాధాసు సంప్రాప్తే బహు సంకటే సంప్రాప్తే బహు సంకటే
आपन्निवारकस्तोत्रम् आपन्निवारकस्तोत्रम् पठेद्यस्तु यथाविधि पठेद्यस्तु यथाविधि संयोज्यानुष्टुभं मन्त्रम् संयोज्यानुष्टुभं मन्त्रम् अनुश्लोकं स्मरन् विभुम् अनुश्लोकं स्मरन् विभुम् सप्ताहात् सर्वबाधाभ्यो सप्ताहात् सर्वबाधाभ्यो मुच्यते नात्र संशयः मुच्यते नात्र संशयः द्वात्रिंशद्वारजपतः द्वात्रिंशद्वारजपतः प्रत्यहन्तु दृढव्रतः प्रत्यहं दृढव्यः वैशाखे भानुमालोक्य वैशाखे भानुमालोक्य प्रत्यहं शतसंख्यया प्रत्यहं शतसंख्यया धनवान् धनदप्रख्यः धनवान् धनप्रख्यः स भवेन्नात्र संशयः स भवेन्नात्र संशयः बहुनात्र किमुक्तेन बहुनात्र किमुक्तेन यं यं कामयते नरः यं यं कामयते नरः तं तं काममवाप्नोति तं तं काममवाप्नोति स्तोत्रेणानेन मानवः स्तोत्रेणानेन मानवः यन्त्रपूजाविधानेन यन्त्रपूजाविधानेन जपहोमादितर्पणैः जपहोमादितर्पणैः यस्तु कुर्वीत सहसा यस्तु कुर्वीत सहसा सर्वान् कामानवाप्नुयात् सर्वान् कामानवाप्नुयात् इह लोके सुखी भूत्वा इह लोके सुखी भूत्वा परे मुक्तो भविष्यति. परे भुक्तो भविष्यति. ఈ స్తోత్రం బృహద్బ్రహ్మ సంహిత అనేటువంటి దాంట్లో నుంచి ఉద్ధరింపబడినటువంటి స్తోత్రం. ఇందాక మనం ఆపదామపహర్తారం అనేటువంటి మంత్రస్తోత్రంగా ఆపదుద్ధారక స్తోత్రం ఎలాగైతే చెప్పుకున్నామో, ఈ స్తోత్రము శ్రీరామశరణం మమ అనేటువంటి రాముని అష్టాక్షరీ మంత్రాన్ని సంపుటీకరణంగా కలిగినటువంటి గొప్ప స్తోత్రం ఇది. ప్రతి శ్లోకంలోనూ శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ అలా ఉంటుంది. రాముణ్ణి ఒక్కసారి శరణు వెడితే ఆయన మనల్ని పరిపూర్ణంగా రక్షిస్తాడు అని విశ్వాసం కనుక ఆ రాముడికి సంబంధించినటువంటి అష్టాక్షరి మంత్ర స్తోత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీరామశరణం మమ శ్రీరామ శరణం మమ లక్ష్మీనాథ సమారంభాం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం విశ్వస్య చాత్మనో నిత్యం విశ్వస్య చాత్మనో నిత్యం పారతంత్ర్యం విచింత్య చ పారతంత్ర్యం విచింత్య చ చింతయే చేతసా నిత్యం చింతయే చేతసా నిత్యం శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ అచింత్యోపి శరీరాదేః అచింత్యోపి శరీరాదేః స్వాతంత్ర్యేనైవ విద్యతే స్వాతంత్ర్యేనైవ విద్యతే చింతయే చేతసా నిత్యం చింతయే చేతసా నిత్యం శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ ఆత్మాధారం స్వతంత్రం చ ఆత్మాధారం స్వతంత్రం చ సర్వశక్తిం విచింత్య చ సర్వశక్తి విచింత్య చ చింతయే చేతసా నిత్యం చింతయే చేతసా నిత్యం శ్రీరామ శరణం
మమ శ్రీరామ శరణం మమ నిత్యాత్మగుణసంయుక్తో నిత్యాత్మగుణసంయుక్తో నిత్యాత్మతనుమండితః నిత్యాత్మమండితః నిత్యాత్మకేలినిరతః నిత్యాత్మకేలినిరతః శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ గుణలీలాస్వరూపైశ్చ గుణలీలా స్వరూపైశ్చ మితిర్యస్య న విద్యతే మితిర్యస్య న విద్యతే అతో వాంగ్మనసా వేద్యః అతో వాంగ్మనసా వేద్య శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ కర్తా సర్వస్య జగతో కర్తా సర్వస్య జగతో భర్తా సర్వస్య సర్వగః భక్త్యా సర్వస్య సర్వగః ఆహర్తా కార్యజాతస్య ఆహర్తా కార్యజాతస్య శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ వాసుదేవాదిమూర్తీనాం వాసుదేవాదిమూర్తీనాం చతుర్నాం కారణం పరం చతుర్నామ కారణం పరం చతుర్వింశతిమూర్తీనాం చతుర్వింశతిమూర్తీనాం శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ నిత్యముక్తజనైర్జుష్టో నిత్యముక్తజనైర్జుష్టో నివిష్టః పరమే పదే నివిష్టర్పరమే పదే పదం పరమభక్తానాం పదం పరమభక్తానాం శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ మహదాదిస్వరూపేణ మహదాదిస్వరూపేణ సంస్థితః ప్రాకృతే పదే సంస్థిత ప్రాకృతే పదే బ్రహ్మాదిదేవరూపైశ్చ బ్రహ్మాదిదేవరూపైశ్చ శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ మన్వాది నృపరూపేణ మన్వాదిరూపరూపేణ శృతిమార్గం బిభర్తియః శృతిమార్గం విభర్తియః యః ప్రాకృతస్వరూపేణ యః ప్రాకృతస్వరూపేణ శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ ఋషిరూపేణ యో దేవో ఋషిరూపేణ యో దేవో వన్యవృత్తిమపాలయత్ వన్యవృత్తిమపాలయత్ యోంతరాత్మా చ సర్వేషాం యోంతరాత్మా చ సర్వేషాం శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ యోసౌ సర్వతనుః సర్వః యోసౌ సర్వతనుః సర్వః సర్వనామా సనాతనః సర్వనామ సనాతనః ఆస్థితః సర్వభావేషు ఆస్థితః సర్వభావేషు శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ బహిర్మర్త్యాదిరూపేణ బహిర్మత్స్యాదిరూపేణ సద్ధర్మమనుపాలయన్ సద్ధర్మమనుపాలయన్ పరిపాతి జనాన్ దీనాన్ పరిపాతి జనాందీనాన్ శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ యశ్చాత్మానం పృథక్కృత్య యశ్వాత్మానమనుకృత్య భావేన పురుషోత్తమః భావేన పురుషోత్తమః అర్చాయామాస్థితో దేవః అర్చాయామాస్థితో దేవః శ్రీరామ శరణం మమ శ్రీరామం శరణం మమ
अर्चावताररूपेण अर्चावताररूपेण दर्शनस्पर्शनादिभिः दर्शनस्पर्शनादिभिः दीनानुद्धरते योऽसौ दीनानुद्धरते योऽसौ श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम कौसल्याशुक्तिसञ्जातो कौसल्या सुक्तिसञ्जायो जानकी कण्ठभूषणः जानकी कण्ठभूषणः मुक्ताफलसमो योऽसौ मुक्ताफलमयोऽसौ श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम विश्वामित्रमखत्राता विश्वामित्रमहत्राता ताटकागतिदायकः ताटकाविदायकः अहल्याशापशमनः अहल्याशापशमनः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम पिनाकभञ्जनः श्रीमान् पिनाकभञ्जन श्रीमान् जानकी प्रेमपालकः जानकी प्रेमपालकः जामदग्न्यप्रतापघ्नः जामदग्न्यप्रतापद्रः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम राज्याभिषेकसंहृष्टः राज्याभिषेकसंहृष्टः कैकेयीवचनात् पुनः कैकेयी वचनात् पुनः पित्रा दत्तवनक्रीडः पित्रा दत्तवनक्रीडः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम जटाचीरधरो धन्वी जटाचीरधरो धन्वी जानकी लक्ष्मणान्वितः जानकी लक्ष्मणान्वितः चित्रकूटकृतावासः चित्रकूटकृतावासः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम महापञ्चवटी लीला महापञ्चवटी लीला सञ्जातपरमोत्सवः सञ्जातपरमोत्सवः दण्डकारण्यसञ्चारी दण्डकारण्यसञ्चारी श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम खरदूषणविच्छेदी करदूषणविच्छेदी दुष्टराक्षसभञ्जनः दुष्टराक्षसभञ्जनः हृतशूर्पणखाशोभः हृतशूर्पणखाशोभः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम मायामृगविभेत्ताज माया मृगविभेताश हृतसीतानुतापकृत् हृतसीतानुतापकृत् जानकी विरहाक्रोशी जानकी विरहारोषी श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम लक्ष्मणानुचरो धन्वी लक्ष्मणानुचरो धन्वी लोकयात्रा विडम्बकृत् लोकयात्राविडम्बकृत् पम्पातीरकृतान्वेषः पम्पातीरकृतान्वेषः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम जटायुगतिदाता च जटायुगतिदाता च कबन्धगतिदायकः कबन्धगतिदायकः हनुमत्कृतसाहित्यः हनुमत्कृतसाहित्यः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम सुग्रीवराज्यदश्रीशो सुग्रीवराजदश्रीशो वालिनिग्रहकारकः वालिनिग्रहकारकः अङ्गदाश्वासनकरः अङ्गदाश्वासनकरः श्रीरामः शरणं मम श्रीरामं शरणं मम सीतान्वेषणनिर्मुक्त सीतान्वेषणनिर्मुक्ता हनुमत्प्रमुखव्रजः हनुमत्
प्रमुख प्रजः मुद्रा निवेशित बलः मुद्रा निवेशित बलः श्रीराम शरणं मम श्रीराम शरणं मम हेलोत्तारित पाथोधिः हेलोत्तारित पादोदिः बलनिर्धूत राक्षसः बलनिर्धूत राक्षसः लङ्कादाहकरो धीरः लङ्कादाहकरो धीरः श्रीराम शरणं मम श्रीराम शरणं मम रोषसम्बद्धपाथोधिः रोषसम्बद्धपादोदिः लङ्काप्रासादरोधकः लङ्काप्रासादरोधकः रावणादिप्रभेत्ता च रावणादिप्रभेता च श्रीराम शरणं मम श्रीराम शरणं मम जानकी जीवनत्राता जानकी जीवनत्राता विभीषणसमृद्धिदः विभीषण समृद्धिदः पुष्पकारोहणासक्तः पुष्पकारोहणासक्तः श्रीराम शरणं मम श्रीराम शरणं मम राज्यसिंहासनारूढः राजसिंहासनारूढः कौसल्यानन्दवर्धनः कौसल्यानन्दवर्धनः नामनिर्धूतनिरयः नाम निर्धूतनिरयः श्रीराम शरणं मम श्रीराम शरणं मम यज्ञकर्ता यज्ञभोक्ता यज्ञभर्ता यज्ञभोक्ता यज्ञभर्ता महेश्वरः यज्ञभर्ता महेश्वरः अयोध्या मुक्तिदशास्ता अयोध्या मुक्तिदशास्त्र श्रीराम शरणं मम श्रीराम शरणं मम ఇంతవరకు స్తోత్రం ఆ తర్వాత ఫలశ్రుతి ప్రఫటేద్య శుభం స్తోత్రం प्रपठेद्य शुभं स्तोत्रम् ముచ్యేత భవబంధనాత్ मुचेत भवबन्धनात् మంత్రశ్చాష్టాక్షరో దేవః मन्त्रश्चाक्षरो देवः శ్రీరామ శరణం మమ श्रीराम शरणं मम సీతారాముల పరిణయ మహోత్సవంతో శోభిల్లుతోన్న ఈ రోజున మనందరి చేత కూడా పరమ పవిత్రమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు స్తోత్ర పారాయణాన్ని పఠింపచేసినటువంటి శ్రీ స్థలసాయి గారికి భక్తి టీవీ తరపున మీ అందరి తరపున భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీక్షించారు కదా, ఇది శ్రీరామచంద్ర ప్రభు స్తోత్ర పారాయణం. భద్రాద్రితో పాటు వివిధ రామాలయాల్లో జరుగుతున్నటువంటి విశేష క్రతువులను, విశేష కార్యక్రమాలను భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. ఆ సీతారామచంద్ర ప్రభు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై కలగాలని మనసారా కోరుకుంటూ